నిరసన వ్యక్తం చేశారు. లాస్ట్ టైం మేము ఏమేమి అడుగుతా ఉన్నామో ఇంతవరకు ఏమీ క్లారిటీ లేదు. దానిపైన ఇంకా ఈ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉండేవన్నీ ఫుల్ఫిల్ చేయాలా, అట్లాగే రాజ్యసభలో దెన్ ప్రైమ్ మినిస్టర్ అష్యూరెన్సెస్ ఇచ్చినవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భగవద్గీత సాక్షిగా, బైబిల్ సాక్షిగా, పురాణ సాక్షిగా శాస్త్రార్థి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. మన ఇష్టమైన దేవుడు పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ ఆయనకి 4 సంవత్సరాల్లో 130 కోట్ల జనాభాలో ఆయన మర్చిపోయారేమో. ఈ 5 కోట్ల మంది జనాభా ఆయన ఒకసారి గుర్చేద్దామని చెప్పి శాస్త్రార్థి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి ఆయన చూపిస్తాం. తప్పనిసరిగా ఈ రకంగా ఆయన కనుకరించి దేవుని చూసిన తర్వాత అయినా మా రాష్ట్రానికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎల్లవేళ పోరాడతాం. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏకతాటిగా తీసుకొచ్చి అనేక రకాల డెవలప్మెంట్ కార్యక్రమాల్లో మా పోలవరం కానీ, రాజధాని కానీ అనేక అంశాలు 19 అంశాల మీద ఇవాళ మాకు చేయాలని ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ భగవద్గీత సాక్షిగా, బైబిల్ సాక్షిగా, పురాణ సాక్షిగా శాస్త్రార్థి వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. మన ఇష్టమైన దేవుడు పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇవాళ ఆయనకి 4 సంవత్సరాల్లో 130 కోట్ల జనాభాలో ఆయన మర్చిపోయారేమో. కాదు, వాళ్ళ కొత్తగా చెప్పాల్సిన ఏమీ లేదు. అది ఏమైనా చేయాలనేది ఫైనాన్స్ అధ్యక్షుల కింద ఆపరేషన్ ఫైనాన్స్ మినిస్టర్ చేస్తూ జరుగుతుంది తప్ప పాప ఏం చేస్తారు. సో ఏం చేయబోతున్నారు మీరు? శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు, మా ముఖ్యమంత్రికి అన్నీ తెలుసు. ఆయనను పోయి రావాలని హస్తకం చెప్పేసి ఆనాడు శ్రీకృష్ణుడు చెప్తే ఈరోజు మమ్మల్ని పోయి రాపోండి, మీరు పార్లమెంట్ మీరు చేసిన పని చేయండి అనేది. తప్పదు బంధునాశనం తప్పదు, యుద్ధము తప్పదు, బంధునాశనం. అంటే ఈ సమావేశాల్లో తాడో పేడో తేల్చుకునే అవకాశం ఉందా? అది తాడో పేడో ఆయన తేలుస్తాడు అంతే కదా. పోయిరాండి, మీరు పార్లమెంట్ పోయిరాండి, మీ బాధలు చెప్పండి, మీ ఇష్యూస్ చెప్పండి, మీరు నిరసన ప్రజాస్వామ్యం అర్థంగా చేయండి అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ కార్యక్రమం చేయడానికి మేము వచ్చాం. అయితే నాకైతే వ్యక్తిగతంగా ఎలాంటి ఆశ పార్లమెంటు సాక్షిగా, పార్లమెంట్ ఆధారంగా భారత రాజ్యాంగం పార్లమెంటు సభ్యుడిగా నాకిచ్చిన వెలుసుబాటుని, నాకిచ్చిన అధికారం అనలేము కానీ నాకిచ్చిన హక్కులని వినియోగించుకుంటూ విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వబడిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలని 20 ఫిబ్రవరి 2014 ఆ రోజు యూపీఏ ప్రధానమంత్రి గారైన మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో చట్ట ప్రకారం అన్ని పార్టీల అనుమతితో, అంగీకారంతో, వారి మిగతా పార్టీల సంపూర్ణ మద్దతుతో రేపు అధికారంలోకి రాబోతున్నామని చెప్పబడుతున్న బీజేపీ వారి యొక్క సంపూర్ణమైన మద్దతు, వారు ఇచ్చిన అన్ని సవరణలు ఉపసంహరించుకున్న తర్వాత ఆమోదించబడిన అంశాలను యథాతథంగా అమలు చేసి విభజన సందర్భంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయి కుంగుబాటుకి గురైన ఆంధ్ర యువతకి మార్గనిర్దేశకంగా, వారికి ఉపశమనంగా, వారి ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా, వారు మిగతా రాష్ట్ర ప్రజలతోటి సమానంగా వచ్చేటట్టు, సమాన స్థాయికి వచ్చేటట్టుగా చేయటం కోసం పార్లమెంటు సాక్షిగా ఇవ్వబడిన హామీలు, చట్టాలు చేసే మేమే ఈ చట్టాలను అమలు చేయలేకపోవడంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితిని మీ ద్వారా దేశం దృష్టికి కూడా తీసుకుని వచ్చి మీ సహాయ సహకారాలతోటి ఈ ఆంధ్ర ప్రజల కష్టాలని
గట్టెక్కించేందుకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా నా యొక్క ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ద్వారాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేయడం కోసం ఆ పోరాటంలో ఈవేళ మరి ఇంకొక అధ్యాయాన్ని మొదలు పెడుతున్నాం. అలుగుట ఏరుంగని ఆ అజాత శత్రువు చంద్రబాబే అలిగిన నాడు దేశమున పార్టీలన్నీ ఒకటిగా ఏకము కాకపో నీవెంతటి మునగాడివైనా మొదటికే మోసం బొచ్చు తెలుసుకొని మసలు మా మోడీ గారు. అదనమాట. అంటే మోడీ గారు తెలుసుకోవాలి, నేనే మునగాడిని అనుకుంటే, నాకు ఎదురు లేదనుకుంటే దేశంలో కష్టాలు వస్తాయి. ఎవరికైనా ఒక హద్దు దాటి వెళ్ళినప్పుడు వాళ్ళు విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. మా చంద్రబాబు గారి సహనాన్ని అసమర్థత కింద తీసుకోవద్దని చెప్పి. సో ఇలాగే మీరు లోపల కూడా పోతున్నారా? హౌస్ లోకి వెళ్తాం సార్, ఇలా వెళ్ళకూడదని ఎక్కడా లేదు సార్. ఏది కూడా హార్మ్ఫుల్ ఏమీ లేదు. కాబట్టి నేను ఇలాగే వెళ్తాను. మోడీ గారికి నేరుగా చెప్పదలుచుకున్నాను, సంధియా సమరమా ఏదో ఒకటి తేల్చుకోండి. ఈ నాన్పుడు ఎందుకు? అలుగుట ఏరుంగని ఆ అజాత శత్రువు చంద్రబాబే అలిగిన నాడు దేశమున పార్టీలన్నీ ఒకటిగా ఏకము కాకపో నీవెంతటి మునగాడివైనా మొదటికే మోసం బొచ్చు తెలుసుకొని మసలు మా మోడీ గారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్తో వైసీపీ పార్లమెంట్ స్ట్రీట్లో ధర్నా చేపట్టింది. కేంద్రం దిగి వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు వైసీపీ నేతలు. యూపీఏ ప్రభుత్వం 2014 20వ తారీఖు ఫిబ్రవరి మాసంలో ఏప్రిల్లోనూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకుముందు అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనని రాజ్యసభలోనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఆ తర్వాత కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రెంటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించడం జరుగుతూ ఉంది. అందుకే గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా ఎప్పుడు ప్రత్యేక హోదా వస్తుందో అప్పటి వరకు ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామనని, అంతేకాకుండా ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తుందో ఆ పార్టీతో కలిసి నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటిది మా పార్టీ యొక్క అధ్యక్షుల వారి నిర్ణయం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. Sir, why you have gathered here? Right when this Andhra Pradesh was bifurcated and major revenue earning Hyderabad has been given to Telangana, Andhra Pradesh has heavily lost on the revenue side. So even at the time of the bifurcation, the Congress wanted to give the special status. At the time, even the BJP, when it was in opposition, also has asked for the special status. And Telugu Desam asked for 15 years. BJP wanted to give it for 10 years, but now totally it is forgotten. So because of the bifurcation, Andhra Pradesh have heavily lost. There are no industries, there is no employment, the farmers are suffering, the women are suffering, the youth are suffering. We waited for the last 4 years.
The YSR party MPs, right from the beginning, we have been fighting within the parliament and outside the parliament for the sake of the special status. So therefore, our fight is that the special status is the right of the Andhra Pradesh people. And we don't want the special package, so-called special package, which the Telugu Desam wanted it. We are much against that. For the simple reason, they didn't quantify what is the amount in the special package. They didn't quantify for how long it will be there, for which departments will get it, what projects will be sponsored under the special package. So it's a very vague one. The package is extremely vague one. Therefore, the special package is totally rejected by the YSR party. YSR party only wants the special status, and we say that special status is the right of the Andhra Pradesh people. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మాకు స్పెషల్ ప్రత్యేక ప్యాకేజ్ మాకు వద్దు. అది ఏమిటో కూడా ఇంతవరకు ఎవరికి ఏం చెప్పలేదు. 4 సంవత్సరాలు మేము వెయిట్ చేసాము. బీజేపీ ఆ రోజు మాకు వాగ్దానం చేసి వాళ్ళు కూడా ఇవ్వటం లేదు. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు దాని విషయంలో వాళ్ళు కూడా ముందుకు రావటం లేదు. 2 కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బాధ్యతలుగా ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా ప్రత్యేక హోదా వాళ్ళు సాధించలేకపోతున్నారు. కనుక ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రత్యేక హోదా కొరకు పోరాటం చేయడానికి ఈ రోజు పెద్ద ఎత్తున మహాధర్నా మేము ఢిల్లీలో చేపట్టి 5 కోట్ల మంది ప్రజలు ఏమైతే ఆశపడుతున్నారో ప్రత్యేక హోదా కొరకు ఆ వాళ్ళ ఆశల్ని మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమైతే పెద్ద పెద్ద వాళ్ళని ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళని కానీ హోంశాఖ రాజ్నాథ్ గారిని కానీ కలిసి ప్రజలు ఇది ప్రత్యేక హోదా కోరుతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. దయచేసి ప్రత్యేక హోదా ఆ రోజు మీరు ప్రామిస్ చేశారు కనుక బీజేపీ కూడా దానికి భాగస్వాములు కనుక దయచేసి మాకు ఇవ్వండి, స్పెషల్ ప్యాకేజ్ మాకు వద్దు అని